ఒక ప్రైవేట్ కాలేజ్ లో నన్ను ఐఐటి ఫౌండేషన్ కోసం వేశారు. నాకు అప్పటి వరకు నేను ఏదో ఫ్రీడమ్ గా చదువుకుంటున్న ఒక ప్లేస్ లో నుంచి ఒక జైల్లో వేసినట్టు అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ ప్లస్ నాకు చిన్న ఎగ్జామ్ పెట్టారు, మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి నా ఫీజు తగ్గించారు, నన్ను తీసుకెళ్లి ఒక క్లాస్ రూమ్ లో వేశారు. ఒక జైల్లో నన్ను ఏదో బంధించారు అనిపించింది. మా నాన్నగారికి చెప్పాను, నాన్న నాకు ఎందుకో ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను వస్తాను అని చెప్పాను. మా నాన్న ఏంటి, డబ్బులు కట్టాము నాన్న, నీకు మంచి ప్లేస్ ఇచ్చారు, మనకు పైసలు కూడా చాలా తగ్గించారు, నువ్వు చదువుకోనన్నా అని చెప్తున్నాను. ఆయన చెప్పిన మాటని నేను కొంచెం గౌరవించాలి కాబట్టి సరే నాన్న అని ఉంటాను అన్నాను. ఇక్కడ ఏమో నన్ను నేను చంపుకోలేకపోతున్నాను. ఇక్కడ నాకు ఎలాంటి ప్రెషర్ క్రియేట్ అయిపోయిందంటే, కనీసం ఇంటర్ లో మంచి మార్క్స్ తెచ్చుకొని మనం ఏదో బయటికి వెళ్తే మా నాన్న హ్యాపీగా ఉంటాడు, నేను హ్యాపీగా ఉంటాను అనే థాట్ ప్రాసెస్ లోకి వచ్చేసిన. ఐఐటి ఫౌండేషన్ వద్దు ఏమొద్దు, ఇంటర్ మార్క్స్ లో మంచిగా వచ్చారని. కానీ దీనికి ఏమన్నా తెలుసా సార్, నన్ను ఐపీఐ పట్టించుకోకు, నువ్వు ఐపీలో ఎట్లయినా ఈజీ మార్క్స్ వస్తాయి, ఫోకస్ ఆన్ ఐఐటి, ఫోకస్ ఆన్ మెయిన్స్, దీనిపైన ఫోకస్ చేయించి నేను చదివించేటోడు. సో ఇలా ఎంతో మంది అనుకుంటారు కదా, ఐపీని పక్కన పెట్టేసేయండి, జస్ట్ ఐఐటి పైన కూర్చోండి అంటే మెయిన్స్ పైన కూర్చోండి. సో అది ఎంతవరకు కరెక్ట్, థాట్ ప్రాసెస్ కరెక్ట్ ఒక స్టూడెంట్ కి.